పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉప్పాడకి సంబంధించినటువంటి మత్స్యకారులతో ఒక సభ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే ఆ సభ ఏర్పాటు చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన క్యారవాన్ ఏదైతే ఉంటుందో లేదంటే ఆయన వాహనం ఏదైతే ఉంటుందో ఆ స్పీచ్ ఇచ్చేదాని క్రమంలో కట్టిన స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్ చుట్టూ బారిగేట్లు పెట్టారు. దాంతో పవన్ కళ్యాణ్ గారికి కంచ కళ్యాణ్ అని చెప్పేసి రకరకాల పేర్లు పెడతా రాత్రి నుంచి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కంచ కళ్యాణ్ లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేర్లకి సంబంధం ఏందయ్యా అంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల్లోకి వెళ్లాలంటే ఆయన వెళ్లే ప్రతి ప్రాంతానికి సంబంధించి అటుపక్క ఇటుపక్క తెరలు కట్టేవాళ్ళు. గ్రీన్ మ్యాట్లా లేకపోతే వస్త్రమా ఇంకేదైనా అనండి, బారికి కట్టుకుంటూ వెళ్ళేవారు, తెరలు కట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు అటుపక్క ఇటుపక్క కనిపించకుండా కిలోమీటర్ల కొద్ది. మరి అది ఎందుకు ఈ రోజు కూడా నాకు తెలియదు. మరి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఆయన అటుపక్క ఇటుపక్క తెరలు కట్టించుకుని వెళ్ళిన దాఖలాలు అయితే లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించి చుట్టూ కూడా బారిగేట్లు పెట్టడం జరిగింది. ఆయన ఇచ్చేటటువంటి సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి. దీంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక రకమైన పేరు ఆపాదించాలి. పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి, ప్రజల్లో నుంచి తీవ్ర స్థాయిలో ఆయన మీద ప్రతిఘటన కనిపిస్తుంది కాబట్టి ఆయన మీద అటాక్ చేస్తారని చెప్పేసి భావించి ఆయనకి కంచె పెట్టారు, లేదంటే ముళ్ళ కంచెలు వేశారు, లేదంటే ఫెన్సింగ్ పెట్టారు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేసేవాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫెన్సింగ్ కి కంచెకు ముళ్ళ కంచెకి తేడా తెలియాలా, అదేవిధంగా కంచెకు బారిగేట్లకి తేడా తెలియాలి. ఎక్కడైనా హెజిటేషన్ జరుగుతూ ఉంటే, రోడ్ల మీదకి నిరసనకారులు వస్తా ఉంటే ఆ చుట్టూ ముళ్ళ కంచె వేస్తారనమాట, ఐరన్ తో చేసినటువంటి ముళ్ళ కంచె. నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన చోట ముళ్ళ కంచె వేయాల, బారిగేట్లు పెట్టారు. వీటిని ఎందుకు పెడతారు? బేసిక్ గా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కోసం. అదే విధంగా జనాభా ఒక్కసారిగా తరలి వస్తా ఉంటే వాళ్ళని కంట్రోల్ కట్టడి చేయడం కోసం అని చెప్పేసి ఇవి ఏర్పాటు చేస్తారు. ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పు. మనం ఈ మధ్య కాలంలో చూస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మామిడికాయలకు సంబంధించి ధరలేదని చెప్పేసి ఆయన రోడ్డు ఎక్కే క్రమంలో మీ అందరికి గుర్తుండే ఉండాలి, ఒక కార్యకర్త యొక్క తలకాయ మీద కారు ఎక్కుకుంటే వెళ్ళిపోయింది అన్నమాట. ఎందుకు వెళ్ళింది? నెంబర్ 1. నెంబర్ 2, మన టీవీకే పార్టీకి సంబంధించి తమిళనాడులో విజయ్ గారికి సంబంధం లేకపోయినా, విజయ్ గారి ప్రమేయం లేకపోయినా అక్కడ ఆయన వచ్చి స్పీచ్ ఇస్తాకని చెప్పేసి ఒక వ్యాన్ పెట్టుకుంటే, దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె లాంటిది వేసుకుంటే, అలాంటిది ఆయన్ని చూడటానికి వచ్చి, ఆయన స్పీచ్ వినడానికి వచ్చి, ఆయన అభిమానించేటటువంటి వ్యక్తులు, పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఉరుకు పరుగున అక్కడికి వచ్చి ఉన్న క్రమంలో ఏం జరిగింది? దాదాపు తొక్కిస్లాటై 41 మందికి పైగా చనిపోయినారు. కొన్ని 60 మంది దాకా క్షతగాత్రులైనారో లేకపోతే దెబ్బలు గాయాలయ్యి ఇంకా హాస్పిటల్ బెడ్ల మీద ఉన్నారు. ఎందుకు జరిగింది అది? ఎందుకంటే జనాన్ని కంట్రోల్ చేయలేకపోవడం. ఆనాడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడికి 10,000 మందే వస్తారని, కానీ అక్కడికి 25,000 మంది వచ్చారు. దాంతో ఆ ప్లేస్ సరిపోలేదు, ఒకళ్ళ మీద ఎక్కి తొక్కుకున్నారు. దాంతో అక్కడ ఘర్షణ జరిగి మనుషులు చచ్చిపోయినారు. అదే అక్కడికి వచ్చేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళంతా కూడా చుట్టూ బారిగేట్లు ఏర్పాటు చేయించి ఎక్కడికక్కడ మనుషుల్ని కంట్రోల్ చేయించి ఎక్కడికక్కడ నియంత్రణ చేయగలుగుంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. అలాంటిది నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ వెళ్ళినటువంటి సభకు సంబంధించి అంత క్లారిటీగా ఆయన ఏదైతే స్పీచ్ ఇచ్చేటటువంటి డయాస్ ఉందో దాని చుట్టూ కూడా బారిగేట్లు పెట్టారు, 2 అంచెల బారిగేట్లు. ఎవడో సామాన్యుడు వచ్చి కొట్టేస్తాడనో, ఏదో తిట్టేస్తాడనో, ఏదో రాళ్ళు ఇసిరేస్తాడనో, రప్పిసిరేస్తాడని కాదు. ఏం చేశాడు పవన్ కళ్యాణ్ రాళ్ళు ఇసిరేయడానికి? ఆయన మీద ఏం నెగిటివిటీ ఉంది నాకు తెలియగలుగుతా. పవన్ కళ్యాణ్ మీద ప్రజల్లో ఏం నెగిటివిటీ ఉంది? ప్రజా డబ్బులు ఏమైనా దోచేస్తున్నాడా? ప్రజలకి రక్తాన్ని జలగలు ఏమైనా పీలుస్తున్నాడా? లేదంటే ఆయన సొంత కంపెనీలు పెట్టుకొని అక్కడ వందిమా గదుల్ని తయారు చేసుకుని వాళ్ళందరికీ కూడా మేపుతున్నాడా? లేదంటే ప్రభుత్వ ధనాన్ని ఉట్టి పుణ్యాన వాడుకుంటూ వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా ఉచిత పలహారంలో పంచుతా ఉన్నాడా? ఎట్లా మన ప్లేట్ లో మన బిర్యానీ అన్న చందంగా పంచుతా ఉన్నాడా? లేదే. అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా పంపకాలంటే ఏం చేయలే. తన సొంత పార్టీ నాయకులకు కూడా ఏం చేయట్లేదు. ఏ అక్రమ భూములు రాసేయడం, మీరు ఇష్టం వచ్చిన కంపెనీలు పెట్టేసుకుంటారు, మీకు అనుమతులు నేను ఇచ్చేస్తా ఎన్ని చెప్పినాడా? ఎందుకు ప్రజలు అటాక్ చేస్తారు? రోడ్లు బాగాలేదయ్యా పవన్ కళ్యాణ్ అని అడిగితే రోడ్లు బాగా చేపిస్తారు. మా రోడ్డుకి లేదంటే మా గ్రామానికి డ్రైనేజీలు లేవయ్యా పవన్ కళ్యాణ్ అని అడిగితే డ్రైనేజీలు లేపిస్తున్నాడు. మా ఊరికి మంచినీళ్ళు రావట్లేదయ్యా పవన్ కళ్యాణ్ అంటే మంచినీళ్ళు వచ్చే విధంగా పైప్ లైన్ లేపిస్తున్నాడు. మరి ఇన్ని లేపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తారు? ఎందుకు ప్రజలు రాళ్లతో కొట్టాలి, చెప్పులతో కొట్టాలని చెప్పేసి అనుకుంటారు? ఆ బారిగేట్లు పెట్టడం వెనుక ఉన్నటువంటి కారణం తమిళనాడులో జరిగినట్టు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్ళిన సందర్భంలో వాళ్ళ కార్యకర్తకు జరిగినట్టు అలాంటి ఇన్సిడెంట్లు జరగకూడదని ఆయన ఒక సినిమా యాక్టర్ కూడా, ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. మరి అలా వచ్చే క్రమంలో ఏదైనా జరగకూడదు జరిగితే ఆ కుటుంబాలు రోడ్డును పడతాయి. అధికారంలో ఉండి
అలాంటివి జరిగితే గనక ఆ మచ్చని జీవితాంతం కూడా మోయాల్సి వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఇచ్చేటటువంటి ప్రాంతానికి చుట్టుపక్కల కూడా ఇదే ఏమంటే ఆ డయాస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ చుట్టూ కూడా బారిగేట్లు ఏర్పాటు చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఏదో భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. అసలు నేను వచ్చిన కార్యక్రమం ఏంటి, ఎందుకోసం వచ్చినాడు ఉప్పాడ పవన్ కళ్యాణ్, దేనికోసం వచ్చాడు, ఏం చెప్పినాడు, వాళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చినాడు, మీకు ఇచ్చినటువంటి హామీలని లేదంటే మిమ్మల్ని వంచేటటువంటి కార్యక్రమాలు నేను చేస్తే రాజకీయాలు చేయడం అనవసరం, నేను అవసరమైతే బయటికి వెళ్ళిపోతా రాజకీయాల నుంచి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళకి చెప్పినాడు రిటైనింగ్ వాల్ కట్టిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు, ఇవ్వకూడదు కదా. ఆయన మీద మొన్నటి వరకు మాట్లాడారు కదా, ఇవ్వకూడదు కదా. గత 5 సంవత్సరాల పాటు వీళ్ళని ఆదుకున్న నాదుడు లేడు, వీళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు, వీళ్ళకి దిక్కు లేదు, పరిస్థితి లేదు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం మాట్లాడకపోగా దే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎంతో కొంత వాళ్ళకి పెన్షన్లు పెంపు చేయడము, అది చేయడము, ఇది చేయడము, వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక భరోసా కల్పించడము, ఇన్సూరెన్స్లు ఇవ్వడము, హెల్త్ కి సంబంధించి ఆదుకోవడం, ఇవన్నీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ ఏదో చేసేసినాడు, పవన్ కళ్యాణ్ ఏదో నష్టపరిచినాడు, అందుకోసం చెప్పేసి భయపడి బారికేట్లు కట్టించుకున్నాడు. కరెక్ట్ కాదేమో. ఎందుకంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు పొద్దున్న నుంచి ఆ బారికేట్లు ఏదో కట్టించుకున్నాడట, దాని మీద ఒక రాజకీయం నడుస్తాం. ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు కరెక్ట్ కాదేమో. ఆయన ఏం పరదాలు కట్టించుకోలేదు కదా, ప్రజలు కనిపించకూడదని చెప్పేసి ఏం చేయలేదు కదా. బారికేట్లు ఎందుకు కట్టించాడో క్లారిటీ ఇచ్చిన. తమిళనాడులో జరిగిన రాజకీయం కావచ్చు, ఆంధ్రాలో జరిగిన రాజకీయం కావచ్చు, అలాంటి ఇక్కడ రిపీట్ కావద్దు. అలాంటివి రిపీట్ అయితే కానీ నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది గమనించి పవన్ కళ్యాణ్ గారు అది చేస్తే కాదు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఏ విధంగా చేస్తావు, ఏ విధంగా మాట్లాడుతావు, ఎలా చేస్తావు అని చెప్పేసి ఆయన నిలదీయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి రాజకీయం కరెక్ట్ గా ఇలాంటి ఉంటే దాపెట్టుకోండి ఎక్కడ. అంతేగాని ఇలా ఏదో సూటిపోటి మాట్లాంటాను ఇలా మీరు పవన్ కళ్యాణ్ తగ్గించలేరు. మొన్నటి వరకు అంటే ఏదో ఫ్లైట్ లో తిరుగుతున్నాను, అరే నాయన సొంత ఇంటి దగ్గర నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తాకు, లేకపోతే మంగళగిరి వెళ్తానుకో ఏరోప్లేన్ కాదు, అది హెలికాప్టర్ వాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ మనం పవన్ కళ్యాణ్ విమర్శించేస్తాం, రాజకీయంగా లాగేస్తాం కిందకి. కాబట్టి ఇంత నీచమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. అతను బార్గేట్లు ఎందుకు పెట్టించినాడు, సేఫ్టీ పర్పస్ పెట్టించినాడు, సెక్యూరిటీ పర్పస్ పెట్టించినాడు, ప్రజలకు నష్టం జరగకూడదని పెట్టించినాడు. కాదు మేము ఇలాంటి వాటి మీద రాజకీయం చేస్తామంటే దీని అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఇబ్బంది పడడానికి అయితే అవకాశం. ప్రజల కన్సర్న్ ఉన్నటువంటి నాయకుడు ఉంటే అంత పోతే అంత రాజకీయాల్లో కన్సర్న్ చూసినాడు కాబట్టి అది పెట్టించినాడు. కన్సర్న్ చూసినాడు కాబట్టి ఈ రోజున ఆ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగినాడు, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోగలిగినాడు. వాళ్ళ ఉప్పాడికి ఒకటే కావాలంట, ఏమి ఒక రిటైనింగ్ వాల్ కావాలంట. ఆ సముద్రపు అలలకి అది కొట్టుకుపోతుందంట, ఇసుక అంతా కూడా ఇళ్ళన్నీ కొట్టుకుపోతుందంట, దానికి కావాలంట. శాంక్షన్ చేస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా ఉప్పాడ ప్రాంతానికి సంబంధించి ఏవో తాటి చెట్లు కూడా నాటితే మంచిదని చెప్పినారట. అదేదో పనులు జరుగుతూ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. మనం అలాంటివి చెప్పొద్దు. పవన్ కళ్యాణ్ బార్గేట్లు పెట్టి భయపడ్డాడు, ఒడికి భయపడ్డాడు, ఎక్కడ భయపడ్డాడు, దేనికోసం భయపడతాడు, ఏం చేశాడని భయపడతాడు, తెలియక అడుగుతాడు.